నమస్తే అండి. ఇటీవల మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి గురించి మీ అందరికీ తెలిసిందే కదా. అత్యంత దారుణంగా రాడ్లు బడిసెలు తీసుకుని వెళ్ళి అద్దాలన్నీ పగలగొట్టి ఏకంగా మహావంశీ గారి మీద ఇంచుమించు హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆయనే చెప్పినాడు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు విధ్వంసం చేస్తే మరి ఆ విధ్వంసానికి వైసీపీ పార్టీ కేడర్ సపోర్ట్ ఏంటో సోషల్ మీడియాలో అది అర్థం కానటువంటి పరిస్థితి. ఎలా సపోర్ట్ చేస్తారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో అంటగట్టినారు. నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. దీనికంటే ముందు ఏంటంటే మహా న్యూస్ మీద దాడి అసలు కరెక్టా కాదా, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, నిజ నిరూపణ జరుగుతుందా లేదా, అధికారులు ప్రశ్నిస్తున్నారా లేదా, అన్ని వేళ్లు కేటీఆర్ గారు ఇప్పుడు వెళ్తున్నాయా లేదా అనేది చూస్తే ఇంచుమించు వెళ్తున్నాయి. అది అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా నిజ నిరూపణ జరగాల్సి ఉంది. కానీ ఈయన మహా న్యూస్ నుంచి ఏవో థంబ్నెయిల్స్ పెట్టినారంట, రకరకాల వీడియోలు చేసినారంట. ఇక దాంతో ఒక్కసారిగా వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్ మీద దాడులు చేయడం అయితే జరిగింది. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు వేసుకోవడం వెళ్ళినారు. చివరికి రక్తాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అద్దాలు పగలగొట్టినారు, కార్లు పగలగొట్టినారు, కర్రలు పట్టుకుని వెళ్ళినారు, రాడ్లు పట్టుకుని వెళ్ళినారు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసినారు. ఇలా క్రియేట్ అయిన నేపథ్యంలో సదరు వ్యక్తి ఎవరైతే చేసినారో ఆ వ్యక్తిని వచ్చేసి అరెస్ట్ చేసినారన్నమాట. అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఇక ఆ తర్వాత నుంచి మా ఛానల్ మీద ఒకప్పుడు ఇలాగే దాడి చేసినారు కదా, ఎవరో మా ఛానల్లో డిబేట్ నిర్వహిస్తూ ఉంటే ఆ డిబేట్లో వేసీలు అన్నందుకు గాను మా ఛానల్ మీద ఇలాగే వచ్చి పడ్డారు కదా, మరి మీకొక న్యాయం వీళ్ళకొక న్యాయం అంటూ కూడా కంపారిజన్ చేయడం మొదలెట్టినారు. అసలు ఎలా అవుతుంది? మీ ఛానల్లో కూర్చొని డిబేట్లో కూర్చొని ఒక రాష్ట్ర మహిళలను ఉద్దేశించి వేసీలోని పలికినటువంటి దాన్ని కంట్రోల్ చేయాల్సింది, కట్టడి చేయాల్సింది, అడ్డు చెప్పాల్సింది, ఆపాల్సింది పోయి నవ్వుతూ ఉంటే మరి ఎలా అవుతుంది? సమాజంలో ఒక అవుట్రేజ్ అనేది వస్తుంది కదా, అదే వచ్చింది మొన్న. దానికను ఈరోజు నిజంగా ట్యాపింగ్ జరగలేదు ఫోన్ కాల్స్. ఏకంగా షర్మిలా గారే చెప్తున్నారు, నా ఫోన్ నేను ట్యాప్ చేసింది నాకే వచ్చి వినిపించినారు, మా అమ్మగారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినిమా ప్రముఖుల ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ జరిగినాయి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా బయటకు వచ్చి నా ఫోన్ని కూడా ట్యాప్ చేసినారు. అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో చాలా మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినారు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినారు, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినారు, చివరాఖరికి కేటీఆర్ గారి వైఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినారని చెప్పేసి వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమందిని ట్యాప్ చేసినారు, ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనేది వార్త వస్తూ ఉంటే దానికి సంబంధించి చేస్తున్నారు. నేను వాళ్ళని సమర్థించట్లేదు మహా న్యూస్ని కూడా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి థంబ్నెయిల్స్ చేసినారు. అది కూడా కరెక్ట్ కాదు. కానీ దాడులు ఎంతవరకు సమంజసం? దీని మీద ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించినారు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, మీకు ప్రతిష్టకు భంగం కలిగిందంటే కనుక మీకు ఛానల్స్ ఉన్నాయి, మాట్లాడొచ్చు, లేదు కోర్టు త్రూ వెళ్ళొచ్చు. ఏకంగా ఇప్పుడు మహా న్యూస్ మీద వచ్చేసి అంత దారుణానికి దిగజారితే దాన్ని వీళ్ళు సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో నాకు అర్థం కాదు. వైసీపీ పార్టీ కేడర్ అదేమంటే మా ఛానల్ మీద, మా సాక్షి ఛానల్ మీదకి వచ్చేసి రాలేదా, మా సాక్షి ఛానల్ మీద దాడులు జరగలేదా, అప్పుడు లేవన్న వాళ్ళు ఇప్పుడు లేస్తున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీ సొంత ఛానల్లో డిబేట్ నిర్వహిస్తున్నారు, ఒక రాష్ట్ర ప్రజానికం మొత్తానికి సంబంధించినటువంటి మహిళలు ఉద్దేశించి మాట్లాడినారు. దానికి సంబంధించి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆ రోజు ఎవరైతే ఆ మహిళలు అన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కినారు, ఛానల్స్ దగ్గరకు వచ్చినారు, నిరసన తెలియజేసినారు. మహిళలు వచ్చినారు, అక్కడ పురుషులు కాదు. కానీ ఇక్కడ ఒక పార్టీ కేడర్ మొత్తం కూడా వచ్చింది, రంగంలోకి దిగింది, ఇష్టం వచ్చినట్టు చేసినారు, రాద్ధాంతం చేసినారు. పైపెచ్చు ఈ రోజున అది తప్పు ఎట్లా అవుతుంది, ఇంకా మిగిలిన టీవీ ఛానల్ మీద కూడా కొట్టాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి, సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్న పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే విధానం ముందుకెళ్తే కనుక భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.